యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో మీకు చాలా భారీ ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ జరిగాయి. కానీ మనం అనుకున్నట్టుగా భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు ఈయన వెళ్ళలేదు. జయశంకర్ గారు అక్కడ ఉన్నారు. సో ఇది ఎక్స్పెక్టెడ్ కదా. ఆ వీడియోలో అదే మాట్లాడాం. ఎందుకంటే వెళ్ళిన తరువాత మీరు డొనాల్డ్ ట్రంప్ని కలవాలి, వాడు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. సో అదంతా విన్న తర్వాత అతని టైప్లో మనం మాట్లాడలేము. ఇవన్నీ డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు చూడండి, 7 నెలలలో 7 యుద్ధాలు మొదలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇదే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో నాకు ఒక నోబెల్ బహుమతి ఇప్పించవచ్చు కదా. అంటే ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా కొన్ని దేశాలు, చెత్త దేశాలు. సో వాళ్ళందరూ అవును బాస్ మీరు 7 యుద్ధాలు స్టార్ట్ చేశారు, మీకే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి మాట్లాడతారు. సో ఇదంతా మనం పక్కన పెట్టాము అనుకోండి. ఇవాళ అమెరికా మన పైన ఒక టెక్ వార్, టారిఫ్ వార్ మాట్లాడాము. ఇప్పుడు టెక్ వార్, టెక్నాలజీలో ఒక వార్ఫేర్ అనేది స్టార్ట్ చేశారు. H1B వీసా ఆల్రెడీ 2 వీడియోస్ మాట్లాడాం. మరి చూడండి, కొన్ని హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ కంపెనీ ఉంది చూసారా, వాళ్ళని చైనా వాళ్ళు ఇన్వైట్ చేశారు. మీరు ఏదేదో యూట్యూబ్ అంటున్నారు, సెర్చ్ ఇంజిన్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మాకు కూడా కొద్దిగా నేర్పించండి, ఒక ప్రాజెక్ట్ మేము టేకప్ చేస్తాము అని చెప్పి చైనా వాళ్ళు అమెరికా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, గూగుల్ సంస్థను. సో ఈ గూగుల్కి సంబంధించిన నిపుణులు కూడా చైనా వెళ్ళి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు చైనా వాళ్ళు మెల్లమెల్లగా గమనించిన విషయము, వీళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కోడింగ్ మీకు ఏది వాడినా కూడా ఫైనల్గా చైనా జుట్టు అమెరికా చేతిలో ఉండే విధంగా, అంటే గూగుల్ యొక్క క్రెడెన్షియల్స్ వాళ్ళ వద్ద వాళ్ళు దాచుకుంటున్నారు. సో ఆపరేట్ చేసేది మీరే అవ్వచ్చు, కంట్రోల్ రూమ్ మా వద్ద ఉంటుంది అన్నట్టుగా మీకు గూగుల్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి. దీనిని చైనా గమనించి అసలు చైనాలో గూగులే ఉండకూడదు, ఇది వీళ్ళు తీసుకున్న ఒక అతి ముఖ్యమైన నిర్ణయం. తర్వాత మనము వైబో అంటాము, బైడు అంటాము, అలాగే టెన్సెంట్ అంటాము, అలీబాబా. సో ఇవన్నీ మనకు తెలిసినవి. మరి ఇప్పుడు మీరు ఆలోచించాలి, భారత్ ఈ పని ఎందుకు చెయ్యలేదు? ఇప్పుడు ఒక బంగ్లాదేశ్, పాకిస్తాన్, థాయిలాండ్, మయన్మార్ వాళ్ళు ఇంతంత పెద్ద టెక్నాలజీని అడాప్ట్ చెయ్యలేరండి, నేర్చుకోలేరు. కాబట్టి మీకు అమెరికా మీద ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి సంస్థల మీద ఆధారపడవచ్చు. ఇక్కడ భారత్ అంటే చాలా చాలా పెద్ద దేశం, ఆసియా ఖండంలో ఒక జైంట్. మనము కూడా అదే పొరపాటు చేసాము అన్నప్పుడు, ఇప్పుడు దేశాన్ని యూరోపియన్స్ పాలించారు. సో వాళ్ళకి లూటింగే కదా, ఈ దేశము ఏమైతే మాకేంటి, వాళ్ళ చేతిలో మనం అధికారం పెట్టాం. ఇది మనం చేసిన తప్పు. మరి ఇవాళ కూడా ఏం జరుగుతుంది? సో ఈరోజు వాడు ఏం చేస్తున్నాడు, ఒక మైక్రోసాఫ్ట్ అనండి, గూగుల్ అనండి, అలాగే మీకు ఫేస్బుక్, భారతీయులు ఎంతలాగా వాడతారు? మిత్రుడు ఒక ప్రొజెక్షన్ పంపిస్తున్నారు. మీకు గూగుల్ యొక్క డిజిటల్ యాడ్స్ మీకు ప్రస్తుతము 15 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాకా ప్రొజెక్షన్స్ అండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ అవ్వచ్చు. ఈ కామర్స్ అన్నారు అనుకోండి, ఏకంగా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోతుంది. ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ యాడ్స్ అన్నాం కదండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు, ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ పడతాయి కదా. ఎవరి అడ్వర్టైజ్మెంట్స్ పడతాయండి? మన భారతీయులదే కదా. సో మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ముంబైలో పలానా అపార్ట్మెంట్స్ ఎలా అమ్మాలి, ఇలాంటివే కదా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్, ఒక మహిళ ఈవిడ యూట్యూబ్ చూస్తున్నారు, వంటల కార్యక్రమం. ఇప్పుడు ఇందులో ఈవిడ ఏం చూస్తారు? స్విట్జర్లాండ్కి సంబంధించిన ఫండ్యూ అనబడే ఆహారము ఎలా తయారు చేస్తారు, లేదా పాస్టల్ డి నేటా, ఈ వంట పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు. సో ఇలాంటివి మనం చూడము కదా. ఏం చూస్తామండి, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఈ కుండ బిర్యానీ ఎలా తయారు చేయాలి, నెల్లూరు చేపల పులుసు ఎలా చెయ్యాలి, ఇవి కదా చూస్తారు. వెజిటేరియన్స్ అంటే బంగాళదుంప కర్రీ, లేదా మీకు బెండకాయ పులుసు, ఇవి కదా. మరి దీనికి మనము మన దేశములో ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తయారు చేసుకోలేదు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం మాట్లాడదు, ఇమీడియట్గా స్వదేశీ టెక్నాలజీ ఉంది, దానికి అడాప్ట్ అయిపోతాం. సో ఇవాళ మనం గూగుల్, యూట్యూబ్ అని మాట్లాడం. మరి ఇంత పెద్ద దేశము వాడు ఏమంటున్నాడండి, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ కస్టమర్ ఫర్ యూ,
నీ భారత్కి నేనేరా గొప్ప కస్టమర్ని అని అమెరికా వాడు చెప్తున్నాడు. మరి అసలు నిజం ఏమిటి? అమెరికాకు మనమే గ్రేటెస్ట్ కస్టమర్ అండి. ఈ డిజిటల్ టెక్నాలజీ చూసుకోండి. ఇవాళ మీరు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యాలి అంటే మీరు విండోస్లోకి వెళ్ళాలి కదా. విండోస్లోకి వెళ్లకుండా మీరు కంప్యూటర్ ఆపరేట్ చేయలేరు. మరి మైక్రోసాఫ్ట్ యొక్క మోనోపలి కదా. ఒక ఫోన్ కొంటున్నారు, షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారండి, ముందు మీ జీమెయిల్ అడ్రస్ చెప్పండి. ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ముందు జీమెయిల్. సో ఏంటి అక్కడ మోనోపలి. మన దేశంలో అంటే ఇక్కడ బాధాకరమైన విషయము, ఇంత పెద్ద దేశము, ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంది, మనము ఒక సొంత మొబైల్ ఫోన్ అనేది తయారు చేయలేకపోతున్నాం. సో ఫోను ఉంది అనుకోండి, ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏంటండి, జోహో అనబడే ఒక యాప్ ఉంది. ఈ జోహో అనేది ఏమిటి? మీకు గూగుల్ వర్క్షాప్ అనండి, లేదా మీకు మైక్రోసాఫ్ట్ 365 అనండి, దానికి సమానమైనది. చెన్నైలోనే ఇక్కడ కొంతమంది మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేశారు. ఒక డాక్యుమెంట్ కావాలన్నా, ఒక ప్రజెంటేషన్ చెయ్యాలన్నా మనము స్వదేశీ టెక్నాలజీ వాడొచ్చు కదా. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ మీకు అశ్విని వైష్ణవ్, సో ఈయన మొన్న ఏం చేశారు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక మీదట నేను జోహోను వాడబోతున్నాను, సో భారతీయులందరూ ఇందులోకి రండి, ఇది స్వదేశీ టెక్నాలజీ, మీకు కావలసిన యాప్ అనేది ఇందులో ఉంది, సో మీరు క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ యాప్ని మీరు వాడవచ్చు, మనదే కదా. సో ఇప్పుడు ఇదన్నీ మాట్లాడుతున్నారు. కానీ సోషల్ మీడియా అన్నారు అనుకోండి, మనం వాట్సాపే కదా వాడుతున్నాము, యూట్యూబే కదా, గూగులే కదా, అమెజాన్లోనే కదా మనం ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాము. మరి ఇదంతా కూడా భారత్ చెయ్యలేని పనియా? ఇదేమైనా రాకెట్ సైన్సా? కాదు కదా. ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు ఒక ఫేస్బుక్ అన్నారు అనుకోండి, మార్క్ జూకర్బర్గ్ ఏమైనా ఒక పెద్ద జీనియస్ అండి? ఆ టెక్నాలజీ, ఆ ప్లాట్ఫామ్ తయారు చేసింది మన భారతీయుడే కదా. ఇప్పుడు ఇవాళ శాంసంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ అంటున్నారు, ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎవరిదండి? మనదే. ఇంటెల్లో మీకు మెయిన్ మ్యాన్ పవర్ అంతా మన వాళ్ళే. అంటే విదేశాల్లో మన టాలెంట్ను వాళ్ళు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇది మన భారతదేశంలో మనం ఎందుకు చెయ్యలేదు? ఒక ఫోనో, ఒక కంప్యూటరో, ఒక యాపో, ఇవన్నీ మనకు మనంగా చేసుకున్న రోజే. కాబట్టి ఇవాళ జోహోలోకి మేము అందరం వచ్చేసాము. డాక్యుమెంట్స్, పేపర్ వర్క్, ప్రజెంటేషన్స్ సర్వము మనము స్వదేశీ టెక్నాలజీతోనే చేసుకోవచ్చు అన్నప్పుడు ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది భారతీయులు దీనికి అడాప్ట్ అవుతారు? లేదు కదా. ఇవాళ కూడా గూగుల్లోకే వెళతారు, మైక్రోసాఫ్ట్ ప్రజెంటేషన్లోనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎంత గొప్ప అవకాశమో చూడండి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈరోజు అమెరికా కూడా, మీరు చాట్ జీపీటీ అనండి, జెమినీ అనండి, వీటిని అంతా అనండి, ఇవాళే వాళ్ళు మొదలు పెట్టారండి. అంటే గత 5 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక మేజర్ డిస్కషన్ ఇదే కదా. మీకు బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్ అప్పుడు ఏఐ ఎలా పనిచేస్తుందని అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఇది ఇవాళే మనం మొదలు పెట్టాలి కదా. అమెరికా వాడికి ధీటుగా మన దేశంలో కూడా ఈ ఏఐ అనబడే టూల్ని మ్యాక్సిమం వాడాలి. మన దేశంలో ఉన్న టాలెంట్, ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తలచుకుంటే చాలా ఈజీగా ఈ పని చేయగలరు. కానీ దృష్టి పెట్టరు. వాళ్లకు ఇదే వ్యాపారం. రేపు ఈ కామర్స్లో 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక్క భారత్ నుంచే మనం తీసుకొని రావాలి, ఇది మన టార్గెట్ అని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ పని మనము చెయ్యాలి. చేస్తేనే ఇది 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, ఈ డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు, లేకపోవచ్చు, అది కాదండి. మనము ఈ టెక్నాలజీలో ఉండాలి. ఇవాళైనా మనం మేల్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేషన్ని మనం కనబరచాలని చెప్పి నేనైతే పూర్తిగా కోరుకుంటున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. ఇది మనం చెయ్యగలమని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.